హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా 60 సంవత్సరాలు దాటిన ప్రజలందరికీ ఒకే రకమైన పెన్షన్ అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్ స్కీమ్ ప్రకటిస్తుంది. దాని పేరే యూనివర్సల్ పెన్షన్ స్కీమ్. దేశంలోని కార్మికులందరికీ ఒకే విధమైన పెన్షన్ అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే యూనివర్సల్ పెన్షన్ స్కీమ్పై కసరత్తు చేస్తుంది. చూడండి, ముఖ్యంగా అసంఘటిత రంగం అంటే వలస కార్మికులు ఉంటారు కదా, వాళ్ళు, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు, ఇళ్లలో పనిచేసే కార్మికులకు, గిగ్ వర్కర్స్ అంటే ఆన్లైన్లో పనిచేస్తారు కదా, స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఇట్లా ఆన్లైన్లో పనిచేసే ఈ కార్మికులకు ఎలాంటి పొదుపు పథకాలు లేవు. వేరే కార్మికులకు అనుకోండి, మనకు వేరే కార్మికులు అయితే వాళ్ళకి కార్మిక సంఘాలు ఉంటాయి. వాళ్ళకు 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ రావడానికి వాళ్ళు నెలకు 55 ఓవర్కి తోచినంత నెలకు 55 నుంచి 200 చెల్లిస్తే మనం ఎంత కడితే గవర్నమెంట్ కూడా అంత కట్టి మనము 60 సంవత్సరాల తర్వాత వాళ్ళకు గవర్నమెంట్ అయితే పెన్షన్ ఇస్తుంది. బట్ వీళ్ళకు ప్రత్యేకంగా ఎవరికి, నిర్మాణ రంగంలో ఇళ్లలో పనిచేసే వాళ్ళకు, గిగ్ వర్కర్లకు, అసంఘటిత వర్కర్లకు పెన్షన్ అనేది రావటం లేదు. సో వీళ్ళలాగే వీళ్ళకు కూడా అందరికీ ఒకే రకమైన పెన్షన్ అందాలనే ఉద్దేశంతో యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అయితే కసరత్తు చేస్తుంది. దీనికి రూల్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇవనేది ఇంకా మనకు చెప్పలేదు. నెక్స్ట్ కొన్ని రోజులలో అయితే మనకు దీనికి పూర్తి వివరాలు తెలియజేస్తారు. అప్డేట్ వచ్చినప్పుడు మీకు కూడా తెలియజేస్తాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.